హాయ్ హలో నమస్తే. ఈరోజు 'బిగ్ బాస్' వదిలిన ప్రోమోలో ప్రైజ్ మనీ అయితే రివీల్ చేయడం జరిగిందండి. ఎంతని అనుకుంటున్నారా? అక్షరాల 50,00,000. అంతకు మించి మా దగ్గర డబ్బులు లేవు. మమ్మల్ని అడగొద్దు. 50,00,000 ఇవ్వగలం. కావాలంటే ఆడండి. లేకపోతే హౌస్ నుంచి బయటికి పోండి అన్నట్టు నాగార్జున ఈరోజు రివీల్ చేయడం జరిగింది. ప్రైజ్ మనీ అయితే. ఇంతకుముందు సీజన్‌లో చూసుకుంటే ఒక్క సీజన్‌లో అనుకుంటా నాకు తెలిసి గేమ్స్‌ని బట్టి ప్రైజ్ మనీ డిసైడ్ చేశారు. అది ఓన్లీ 56,00,000 వరకు వెళ్ళింది. ఇంతకుముందు ఆహ్, సీజన్ బట్టి చూసుకుంటే. 50,00,000 మాత్రం కామన్ అనమాట. రెగ్యులర్‌గా అడిగే డైలాగే అందరికీ 50,00,000తో ఏం చేస్తావంటే కొంతమంది ఇల్లు కొనుక్కుంటా, అమ్మకిస్తా ఇవన్నీ చెప్పేవాళ్ళు. పల్లవి ప్రశాంత్ అండ్ కౌశల్ లాంటోళ్ళైతే ఒక అడుగు ముందుకేసి నేను జనాల్లో పంచుతా అని చెప్పారు. పల్లవి ప్రశాంత్ అయితే కన్నింగ్ లాగా రైతు బిడ్డనని చెప్పి వీడియోలు చేసి జనాల మధ్య సింపతి లాగి బిగ్ బాస్ హౌస్‌లో చేరి నేను రైతు బిడ్డనని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఊదరగొట్టి నాకొచ్చిన డబ్బులన్నీ రైతులకు పంచిపెడతా. నేను తర్వాత సంపాదించింది కూడా ఒక్కొక్కటి నేను రైతుల కోసమే కష్టపడతా అని చెప్పి బోర్డు తిప్పేసిన సంగతులు మనం చూసే ఉన్నాం. సో, కౌశల్ కూడా నేను క్యాన్సర్ పేషెంట్స్‌కి ఇస్తానని చెప్పి తర్వాత ఎక్కడ పంచావంటే పంచాను గానీ పంచిపెట్టడం నాకు అనౌన్స్ చేయడం ఇష్టం లేదని చెప్పి ఆయన అలాగే మోసం చేశాడు జనాల్ని. సో, 'బిగ్ బాస్' ఏమనుకున్నాడో ఏంటో గానీ ఈసారి ఏం జేస్తారన్న విషయాన్ని మాత్రం కొన్ని సీజన్‌ల నుంచి అడగడం మానేశాడు. బెటర్ నువ్వు అడక్కు. మా డబ్బులు మేము సంపాదించుకున్నాం. మేము ఆడాం. ఏమన్నా జేసుకుంటాం. అమ్మకిస్తాం, నాన్నకిస్తాం, ఇల్లు కొనుక్కుంటాం, లేపోతే జనాలకు పంచుతాం. అయన్నీ నీకు అనవసరం. మేము ఆడతాం. మా డబ్బులు మాకిచ్చేయి. అన్ని కంటెస్టెంట్స్ అయితే ఈ మధ్య కాలంలో చాలామందున్నారు. సో, ఇదయిపోయింది. తర్వాత ఇంకా సెకండ్ ప్రైజ్‌కెంత, ఇంకా టాప్ 5లో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఎంతెంత ఇస్తావు అనే దాని విషయాన్నయితే నాగార్జున గారు ఇందులో డిస్క్లోజ్ చేయలా. ఓన్లీ 50,000 గురించి అడిగారు. సో, బర్నీని నువ్వు గెలిస్తే ఎవరెవరికి ఇస్తావంటే ఇమ్మాన్యుయల్ అండ్ డిమాండ్‌కి ఇస్తా అని చెప్పాడు. ఇమ్మాన్యుయల్‌కి 20,00,000 ఇస్తానో ఏదో చెప్పాడు. సో, డిమాండ్‌ని అడిగితే డిమాండ్ నువ్వు నెగ్గితే ఎవరికిస్తావంటే రితుకి ఎంతిస్తావు అని చెప్తే 5,00,000 ఇస్తా అని చెప్పాడు. నిజమే నువ్వు 5,00,000 ఇచ్చినా పక్కోళ్ళు 5,00,000 ఇస్తావా అని చెప్పి కళ్యాణ్ మిగిలినోళ్ళందరూ అడుగుతున్నారు. కానీ 5,00,000 కరెక్టే నువ్వు ఇవ్వడం. ఎందుకో చెప్పనా? ఆమె వల్ల నువ్వు ఇప్పటి వరకు ఎక్కడి వరకు వచ్చావేమో అనిపిస్తుంది నాకు. 5,00,000 తక్కువే. నో ప్రాబ్లమ్ నువ్వు ఇవ్వచ్చు. ఏం తప్పులేదు. అది జరిగింది ఈ ప్రోమోలో అయితే. ఇక నిన్న సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. చాలా బాధ అనిపించింది. అధ్యక్ష అని చెప్పి అతను భరణి మధ్యన బాండ్ చూపించాడు. చాలా క్యూట్‌గా ఉంది. చాలా మంచిగా అనిపించింది మాకైతే. చూసేవాళ్ళకి కూడా చాలా చాలా బావుంది. హెల్తీ అట్మాస్ఫియర్ నిజంగా జెన్యూన్‌గా ఆళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అనిపించారు. ఎళ్ళిపోయేటప్పుడు కూడా అధ్యక్ష సైనింగ్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పి సుమన్ శెట్టి ప్రభంజనం అని చెప్పి గట్టిగా అరుచుకుంటూ ఎళ్ళాడు. కొంచెం భరణికి ఎమోషనల్ అయ్యారు గానీ మిగిలినోళ్ళందరూ హ్యాపీగానే ఆయన్ని బయటకి పంపించడం జరిగింది. సో, బయటికెళ్ళిన తర్వాత బంగారం ఎవరు, బొగ్గు ఎవరు అని చెప్పి మన నాగార్జున అడగడంతోటి మా బంగారం భరణి అని చెప్పాడు. బొగ్గు అంటూ ఎవరు లేరు అందరూ ఓకే అన్నట్టు చెప్పాడు. సో, భరణి అయితే ఒక స్టెప్ ముందేసి అన్నా నువ్వు ఇన్ని సినిమాలు చేసావు. ఇంత సీనియర్ నీకన్నా నేనే పెద్దోడినైనా నువ్వు ఇంత సీనియర్ అయ్యుండి కూడా నీ దగ్గర ఎటువంటి కల్మషం లేకుండా అందరితోను ఇగో లేకుండా హౌస్ అంతా ఉన్నావని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో, ఎలా అయితే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడు. ఈరోజు ఎపిసోడ్‌లో భరణి ఎలిమినేట్ అవుతున్నాడు. అది చాలా పెద్ద షాకింగ్‌గా ఉంది. నాకైతే భరణికి ఎక్కువ ఓట్స్ వచ్చినియి సంజన గారి కన్నా డౌటే లేదు. 46% ఓట్స్ 46% మైనస్ ఓట్స్ మన సుమన్ శెట్టికి 25% నెక్స్ట్ ప్లేస్‌లో సంజన గారే ఉన్నారు. సో, భరణి 8% ఉంది. కానీ ఎందుకు మనోళ్ళు సంజనాని ఉంచి భరణిని పంపిస్తున్నారని నాకు ఒక లాజిక్ అనిపించింది. ఒకవేళ సంజన గారిని బయటకి పంపించేస్తే హౌస్‌లో ఓన్లీ తనుజ మాత్రమే ఉంటది. సింగిల్ లేడీ కంటెస్టెంట్‌ని ఒక హౌస్‌లో ఉంచడం, ఆమె ఎమోషనల్ అయినప్పుడు ఏమన్నా పంచుకోవడానికి, ఏమన్నా ఉంచడానికి నాకు అదే అనిపించింది. సంజన ఉంచితే కొంచెం బావుంటదేమో, ఇద్దరు లేడీస్ ఉంటారని ఆలోచించాడా? ఏమో తెలీదు. నాకు తెలిసి బర్నీ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. కానీ బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. చాలా బాధగా ఉంది. బాగా ఆడాడు. నంబర్ 1గా ఇచ్చాడు. ఎస్పెషల్లీ 4, 5 వారాల నుంచి అయితే ఆయన దుమ్ము లేగిసిపోయింది. చేశాడు.
ఆయన ఎలిమినేటింగ్ కొంచెం షాకింగ్‌గా ఉంది. షాకింగ్ ఏముందిలేండి, 'బిగ్ బాస్' ఎవరికి ఎంతవరకు ఉందో ఆళ్ళు ఆల్రెడీ కేటాయించుకుంటుంటారు. ఓట్ల పరంగా అయితే ఎళ్ళలేదు. రితు కూడా అలాగే ఓటు పరంగా ఎళ్ళలేదు. ఆమె ఎళ్ళిపోయింది. ఈయన కూడా ఓట్స్ పరంగా అయితే కానే కాదు. ఈయన కూడా ఈ వారం ఎలిమినేట్ అయిపోయాడు ఆల్రెడీ. ఇంకా టాప్ 5 మిగిలారు. పడాల కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సంజన. నెక్స్ట్ టాప్ 3లో మాత్రం తనూజ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడున్న వాళ్ళల్లో కొంచెం పాపం ఏ ఏ విధమైన పుష్ లేనోడు ఎవడన్నా ఉన్నాడంటే డిమాండ్. కానీ ఒక విషయం డిమాండ్ గురించి చెప్పాలి. డిమాండ్ వచ్చిన రోజు నుంచి ఒక రితు విషయం పక్కన పెట్టేస్తే ఇంట్లో అందరికీ వంట చేసేవాడు మన డిమాండ్ పవనే. కష్టపడి అందరికీ వండి పెట్టి అందులోనే తన హ్యాపీనెస్ చూసుకునే డిమాండ్ పవన్ నిజంగా గేమ్స్‌లో అయితే నిజంగా ఇరగదీసేస్తాడు. గేమ్స్ పరంగా గానీ, ఇంట్లో పని చేయడం గానీ, కాకపోతే మనోడికి కొంచెం మాట్లాడడం రాదు. ఆహ్, అదొక్కటే కొంచెం మైనస్ గానీ, నాకు తెలిసి బెస్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే డిమాండ్ పవన్. పవన్ కళ్యాణ్ పడాలా ముందాడాడు. ఇప్పుడు తనూజ అంటూ తిరుగుతున్నాడు. ఆయన్ని ఫైనలిస్ట్ చేసి పక్కన పెట్టేసాడు. ఫైనలిస్ట్ చేసి పక్కన పెట్టేయడానికి కారణం తనూజ. మీరు నమ్మినా, నమ్మకపోయినా తనూజని విన్ జేయాలి. బాస్ కంకణం కట్టుకుంది. ఇది ఆమె కోసం ఎంతోమంది పీఆర్‌లు పనిచేస్తా ఉన్నారు. డబ్బులు తీసుకొని పనిచేస్తా ఉన్నారు. ఒకేళ ఆమె గురించి ఒక నెగెటివ్ కామెంట్ పెడితే మీద పడిపోయి వాళ్ళ పిచ్చ బూతులు తిట్టే పరిస్థితుల్లో ఈరోజైతే జనాలున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే బెస్ట్ మెన్ వుమెన్ షుడ్ బి విన్ ఇన్ దిస్ బిగ్ బాస్ సీజన్. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ భరణి బాగా ఆడాడు, బయటికి పంపించేశారు. రితు కొంచెం కాంట్రవర్సీ అయింది, బాగానే ఆడింది, ఆమెను బయటకి పంపించేశారు. ఇక తనూజ ఫైనలిస్ట్‌లో కళ్యాణ్ ఓట్ అప్పీల్ చేయడానికి కూడా ఆయనకి ఛాన్స్ ఇవ్వల. నువ్వు ఫైనలిస్ట్ మెదకుండా కూర్చో అన్నారు. ఆయన గేమ్స్‌కి ఛాన్స్ ఇవ్వల, ఎలివేషన్స్‌కి ఛాన్స్ ఇవ్వల, ఆటల్లో ఛాన్స్ లేదు, ఓట్ అప్పీల్ చేసుకునేది లేదు, ఓటింగ్ లేదు. అన్ని విధాలుగా మనోడిని టాప్‌లో ఉన్నాడని తెలిసే ఆ మనోడిని తొక్కేసి పక్కన కూర్చోబెట్టారు. బికాస్ ఆఫ్ తనూజ. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. తనూజ వల్లే ఆయన పక్కన కూర్చున్నాడు. సెకండ్ మరి ఫస్ట్ ఫైనలిస్ట్ అయినప్పుడు, సెకండ్ ఫైనలిస్ట్‌లు అయినప్పుడు ఈమెను కూడా నువ్వు ఆఫర్ ఇవ్వడం ఏంటి? తొక్కలో ఆఫరు. నువ్వెందుకు ఆమెను కూడా సెకండ్ ఫైనలిస్ట్ చేసి ఓట్ అప్పీల్ లేకుండా అండ్ ఓటింగ్ లేకుండా పక్క నుంచి మిగిలినోళ్ళు ఆడుకోవాల్సింది. అలా చేయలే నువ్వు. నువ్వు క్లియర్‌గా బిగ్ బాస్ ఎవరైతే ఉందో ఆర్గనైజర్స్ అందరూ తనూజకి ఫేవరెట్సు. మీది నమ్మినా, నమ్మకపోయినా. తనూజ ఫ్యాన్స్ బాధపడినా గానీ ఒక విషయం. మళ్ళీ ఇంకోటి ఇది ఒకటి నాకు బాధగా అనిపించింది. ఏంటంటే తనూజ విన్ అవ్వని, విన్ అవ్వకపోనే గానీ కొంతమంది ఒక భజన మొదలెట్టారు. తనూజ కన్నడ అమ్మాయి, ఆమెను తీసేయాలి. మనోళ్ళు తెలుగు వాళ్ళు విన్ అవ్వాలి. ఏవండీ ఫస్టే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడే కన్నడ, తెలుగా, తమిళ ఇయన్నీ చూసుకోవద్దా? మీరంతా ఇన్ని రోజులు ఇన్ని ఇన్ని వారాల పాటు కష్టపడి ఆడిన ఆ అమ్మాయిని ఈ విషయంలో బయటికి పంపుతారు. ఈ విషయంలో నేను అందుకే ఏదుంటే ఏది ఒరిజినల్ అయితే, ఏది కరెక్ట్ అయితే అదే మాట్లాడతా. ఇన్ని వారాలు కష్టపడింది. అప్పుడు కనపడలేదా ఈమె కన్నడ అమ్మాయి అని చెప్పి? ఇప్పుడు కన్నడ వాళ్ళు విన్ అవ్వకూడదు అని సంజన గురించి గాని, ఈమె గురించి గాని మాట్లాడుతున్నారు. ఎంత తప్పండి అది. పాపం ఆళ్ళు సెలెక్ట్ అయ్యి వచ్చి ఇన్ని వారాలు మనల్ని రంజింప చేశారు. పోనీలే ప్లస్ అవని, మైనస్ అవని ఎవరన్నా ఏదైనా చేసుకోని. కానీ ఆళ్ళైతే మనల్ని మంచిగా ఎంటర్‌టైన్ చేశారు. మరి అలాంటి ఇన్ని సంవత్సరాలు లేనిది కరెక్ట్‌గా ఫైనల్ టాప్ 5కి వచ్చేటప్పటికి ఈమె కన్నడ అని గుర్తొచ్చేసిందా? ఈమెను బయటికి పంపించేయాలా కన్నడ అని చెప్పి? లేకపోతే సంజన కన్నడ అని చెప్పి బయటికి పంపించేయాలా? తెలుగోళ్ళు విన్ అవ్వాలా? యాస్ ఎ తెలుగోడుగా తెలుగోళ్ళు విన్ అవ్వాలని కోరుకోండి. అంతేగాని ఈ నెగెటివ్ పబ్లిసిటీ ఏంటి? పాపం కదా అమ్మాయికి. పాపం కదా సంజన గారిది. ఆళ్ళేం తప్పు చేశారు? 'బిగ్ బాస్' రమ్మంటేనే వచ్చారు. మనం ఇప్పటివరకు చూసాం కదా! క్లాప్స్ కొట్టాం, ఆళ్ళు ఎగిరితే ఎగిరాం, ఆళ్ళు నవ్వితే నవ్వాం, ఆళ్ళు ఏడిస్తే ఏడ్చాం. ఇప్పుడేమో డైరెక్ట్‌గా వచ్చేసి ఆమె కన్నడ అమ్మాయి అంటే పీకేయాలంట. ఇదంతా నేను ఇంకోటి యాస్ ఎ డిఫెన్స్ పర్సన్‌గా నేను చెప్తున్నా. నేను చాలా ఏరియాస్ తిరిగొచ్చినోడినిగా మనకి తెలుగోళ్ళు ఎక్కడున్నా గాని ఒకటుంది. ఒక రోగం ఉంది మన తెలుగోళ్ళకి. ఏంటంటే కేరళ వాళ్ళు గాని, ఒక కన్నడ వాళ్ళు గాని, తమిళ్ వాళ్ళని గాని ఆళ్ళు
వాళ్ళ తమిళోళ్ళని తప్ప వీళ్ళోళ్ళని ఎవరిని ఆహ్, గడ్డి కూడా ఎయరు అసల. పక్కన ముందు మావోడు తర్వాత అని ఆలోచిస్తారు. ఆళ్ళకి అంత యూనిటీ ఉంది. మీకు కూడా అంత యూనిటీ ఉంటే మీ తెలుగోళ్ళని 'బిగ్ బాస్' తెలుగని పెట్టినప్పుడు తెలుగోళ్ళని తీసుకురా. ఎంతమంది లేరు తెలుగోళ్ళు. ఆడెవడో ఇంకోటి గౌరవం తీసుకొచ్చారు. ఆడికి తెలుగే రాదు. ఆయన్ని తీసుకొచ్చి ఏ 'బిగ్ బాస్' ఈ సౌత్ ఇండియన్‌లో 'బిగ్ బాస్' కన్నడ గాని, తమిళ్‌లో గాని లేపోతే మలయాళంలో గాని బయటోళ్ళని తీసుకోరండి ఆళ్ళు. ఆళ్ళకొక మైండ్ సెట్ ఉంది. మనోళ్ళు తప్ప ఇంకెవరు రాకూడదని జెప్పి. ఇప్పుడు మనోళ్ళకే వచ్చిన ఈ దిక్కుమాలిన రోగం. ఏంటంటే మనోళ్ళు నమ్మరు. తెలుగోళ్ళంటే పడదనమాట. మనం బయటోళ్ళంటే బాగా ఇప్పుడు సీరియల్ కూడా చూడండి. మన తెలుగోడు ఎవడన్నా తెలుగు సీరియల్ స్వచ్ఛంగా తీస్తే ఎవడు చూడడు. బయటొచ్చిన 'బాలిక వధు' ఇంకేదో వధు పోన్లే కంటెంట్ బానే ఉంది. అయి చూడడానికి దాన్ని తెలుగులో ఎసేస్తే తెగ చూసేస్తారు మనోళ్ళు. అబ్బా! ఎంత బావుంది, ఎంత బావుంది. ఈ ఇష్టం ఈళ్ళకి. అంతేగాని మన తెలుగోళ్ళని ఆదరించేది ఎప్పుడూ లేదు. ఇక్కడే కాదు నేను బయట చూసొచ్చినా కాబట్టి చెప్తున్నా. ఇది రియాలిటీ, ఫ్యాక్ట్ నమ్మాలి. కానీ ఇక్కడ నేను తప్పనేదేంటంటే, ఇన్ని వారాలు ఈ కన్నడ అమ్మాయిని చూసారు. ఇన్ని వారాలు ఆహా! ఓహో! అన్నారు. ఇప్పుడు కన్నడ ఫీలింగ్ వచ్చేసిందా మీకు? తీసేయాలా? ఎంత తప్పండి. ఇదైతే అస్సల తనూజ విన్నామనండి, సంజన విన్నామండి, కళ్యాణ్ విన్నామనండి, ఇంకా ఇమాన్యుల్ ఎవరైనా విన్నామనండి. కానీ మీరు ఇక్కడ ఇది తీసుకురాకూడదు. ఫస్ట్ నుంచే ఉండాలది. మన తెలుగు 'బిగ్ బాస్' ఇప్పుడైనా సరే 'బిగ్ బాస్' షో ఆర్గనైజర్స్ ఎవరైనా ఉన్నారంటే ఆళ్ళు తెలుగోళ్ళని తీసుకురండి. తెలుగోళ్ళు తక్కువేం లేరు. ఇంతమంది జనాలున్నారు. మీకు ఆళ్ళే కనపడ్డారా? ఇంకెవరు కనపడలేదా? ఇక్కడ పెర్ఫార్మన్స్ చేసేవాళ్ళు లేరా? అంటే మన తెలుగోళ్ళు తక్కువైపోయారా? బయటోళ్ళంటే ఎందుకంత మక్కువ? మనోళ్ళు కూడా ఆళ్ళనే చూస్తారే. ఇప్పుడు ఇన్ని వారాలయిన తర్వాత ఇప్పుడు ఈ ఫీలింగ్ ఎందుకు? అదేదో ముందే చేయొచ్చు కదా! నేను చెప్పేదది. నా పాయింట్ అది. సో, ఇది ఏదైతే ఉంది భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఈళ్ళైతే బాగా ఆడుతున్నారు. మీకు ఓట్ల పరంగా ఎవరికేయాలో ఎయండి. తనూజ మాకేమి ఫ్రెండ్ కాదు. కళ్యాణ్ మాకేం ఫ్రెండ్ కాదు. ఒక అనాలిసిస్ ఇవ్వాలంటే కరెక్ట్‌గా ఇవ్వాలన్న ఉద్దేశంతోటే నేను మొన్న అది కూడా ఏంటది ఫ్యాన్స్ ఇలాగా మన తనూజని ప్రశ్నల వర్షంతో కురిపించారన్నా గాని చాలా పిచ్చ పిచ్చ కామెంట్స్ అన్నీ వచ్చినియి. నో ప్రాబ్లమ్. అయన్ని పట్టించుకునేది లేదు గానీ, కానీ ఒక విషయం మీరు జెన్యూన్‌గా ఓటేయండి. ఏదుంటే అది మాట్లాడండి. చేసేవాళ్ళకి ఎంకరేజ్ ఇవ్వండి. అంతేగాని ఈ భజన చేసేవాళ్ళు, తనూజ భజన చేసేవాళ్ళు, ఇంకెవరు భజన చేసేవాళ్ళు కూడా మీరు ఉండకండి అని చెప్పి నేను కోరుకుంటున్నా అంతే. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.